నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తెనాలిలో గల భారీ గణనాథుడు విశేష పూజలు అందుకున్నారు। తెనాలి మంగళగిరి ప్రధాన రహదారి వెంట విఎస్ఆర్ కాలేజీ వద్ద గల 60 అడుగుల భారీ వినాయకుని విగ్రహం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో పూజలు జరిపారు। తెనాలి ప్రాంత సుభిక్షం కోరుతూ 1994లో మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది అని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసి వివాహాలు తదితర శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా భక్తులకు ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు। మీ న్యూస్ ఛానల్స్ ద్వారా తెనాలి ప్రజలందరికీ మహాగణపతి తరపున గణపతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మేము 1994లో ముగ్గురు మిత్రులను కలిసి తణుకులో పర్యటన చేస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది। తెనాలికి కూడా ఏదైనా మేము చేయాలని ప్రత్యేకత అనుకొని ఇక్కడ పెద్దల్ని పూజారులను సంప్రదిస్తే ఈ దిక్కుగా గణపతిని గనక పెడితే తెనాలికి శుభాలు జరుగుతాయని చెప్పారు। అదే అనుకున్న విధంగానే ఈ వరదలు కానీ తుఫాన్లు కానీ తెనాలను తప్పించి మొన్న లంక గ్రామాల్లో కూడా వచ్చిన ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజలందరూ సురక్షితంగా బయటపడ్డారు। చాలా దూరం నుంచి కూడా వచ్చి జనం ఇక్కడ ఈ వినాయకుడిని శ్రీకాకుళం, ఇచ్చాపురం తదితర ప్రాంతాలను కూడా వచ్చి ఈ గణపతిని సేవించుకొని వాళ్ళ మొక్కులు తీరినట్టుగా మాకు చెప్పడం చాలా ఆనందదాయకం। ఇది మేము 1994లో మొదలుపెట్టాం। సాయిబాబా అనే శిల్పి తణుకు నుంచి వచ్చి 3 సంవత్సరాల పాటు దీన్ని కట్టాడు। 15 రోజులు ఇక్కడ ఉండి పనిచేయటం, 15 రోజులు వాళ్ళ ఊరు వెళ్తాం, అట్టా చేస్తా 1997లో స్వామి చిన్నజీయర్ గారి స్వామి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయటం జరిగింది। అంతకంతటికి భక్తులు ప్రతి ఏడు పెరుగుతూ ఉన్నారు। వచ్చే సంవత్సరం మేము ఈ పక్కన కాలువ రివిట్మెంట్ అయితే ఇక్కడ చిన్న కళ్యాణ మండపం, మినీ కళ్యాణ మండపం వేసి వంట సామాన్లు అవన్నీ ఫ్రీగా ఇచ్చి ప్రతి వాళ్ళు ఫ్రీగా పెళ్లి చేసుకునేది కానీ ఏదైనా వాళ్ళ పుట్టినరోజులు శుభకార్యాలు చేసుకుంటానికి వీలుగా ఇక్కడ నిర్వహిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం। అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా గుట్టును రట్టు చేశారు। గుంటూరు పోలీసులు నిందితుల్లో 2 తల్లి కుమార్తె కాక వారికి 2 మహిళలు తోడై ఈ దారుణాలకు తెగబడ్డారు। వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకరులకు వివరించారు। తెనాలి లింగయ్య కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి సిఏ కోర్స్ మధ్యలో ఆపేసింది। కొన్నాళ్ళు వాలంటీర్గా పనిచేసింది। కంబోడియా వెళ్లి అక్కడి వాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది। అనారోగ్యానికి గురై తెనాలికి చేరుకున్న ఆమె భర్తను వదిలేసి తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటుంది। జల్సాలకు అలవాటు పడిన తల్లి కుమార్తెలు డబ్బు కోసం 3 మహిళలు ఒక పురుషుడిని చంపేశారు। మరో 3 మహిళల హత్యకు ప్రణాళిక వేయగా బెడిసి కొట్టింది। 2 హత్యల్లో వీరితో పాటు తెనాలికి చెందిన రజని, భూదేవి పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో తల్లి రమణమ్మతో కలిసి వెంకటేశ్వరి ఆమెకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసింది। బాకీ చెల్లించాలని అడుగుతుందని 2023 ఆగస్టులో తెనాలికి చెందిన వృద్ధురాలు నాగమ్మకు శీతల పానీయంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు। 2024 ఏప్రిల్లో తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరచూ తన భార్య భూదేవిని వేధిస్తూ ఉండేవాడు। అతన్ని చంపేస్తే బీమా నగదు వస్తుందని భూదేవి, రమణమ్మ కలిసి మోషేకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు। ఈ ఏడాది జూన్లో వెంకటేశ్వరి తెనాలికి చెందిన రజనీతో కలిసి నాగూర్బి అనే మహిళను హత్య చేశారు। ఆమెకు బీజర్లో సైనైడ్ కలిపి తాగించారు। తెనాలికి చెందిన వాలంటీర్ అన్నపూర్ణ, వరలక్ష్మి, మీరాబీలపై హత్యాయత్నం చేశారు। ఈ ఏడాది జూన్ 5న చేబ్రోలు మండలం వడ్లపూడి శివారు నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం పడి ఉండటంపై అప్పటి ఎస్ఐ మహేష్ కుమార్ అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు। ప్రస్తుత ఎస్ఐ వెంకటకృష్ణ దర్యాప్తు చేపట్టారు। మృతురాలు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్బిగా గుర్తించారు। అదే ప్రాంతానికి చెందిన రజని నాగూర్బి వద్ద అప్పు తీసుకుంది। తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న నాగూర్బిని చంపాలని రజని భావించింది।
ఈ విషయాన్ని వెంకటేశ్వరితో పంచుకోవడంతో అంతా కలిసి పథకం వేశారు. నాగూర్బుని నమ్మించి ఆటోలో వడ్లముడి వైపు తీసుకువెళ్లి సైనైడ్ కలిపిన బ్రీజర్ను తాగించి చంపేశారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి రజనీ నాగూర్బి వెళ్లిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ను విచారించారు. రజనీని అదుపులోకి తీసుకుని కూపిలాగక నాగూర్బి హత్యాదంతంతో పాటు తల్లి కుమార్తెలు చేస్తున్న సీరియల్ హత్యల దారుణం బయటపడింది. నిందితుల్లో రమణమ్మ, వెంకటేశ్వరి, రజనీలను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను చంపించిన మరో నిందితురాలు భూదేవి, సైనైడ్ సరఫరా చేసిన తెనాలికి చెందిన కృష్ణపై కేసు నమోదు చేశారు. మా అమ్మగారు జూన్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నగల దుకాణంతో వెళ్ళి డబ్బులు కట్టి వస్తానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు సార్. అప్పుడు వెళ్ళినామా ఇంటికి తిరిగి రాలేదు. 2 రోజులు మా బంధువుల ఇళ్ళకి ఎతికాం, అయినా కూడా ఫలితం లేకుండా సార్. 7వ తారీఖు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ తీసుకోలేదు సార్. కంప్లైంట్ ఇవ్వవద్దు, మీ అమ్మగారు ఫోన్ రింగ్ అవుతే నా దగ్గరికి రండి, లొకేషన్ చూసి వెతికి పెడతానని చెప్పి ఎస్ఐ గారు అన్నారు. ఆ ఎస్ఐ గారి పేరు కూడా నక్క ప్రకాశ్రావు గారు. ఆయన కేసు తీసుకోలేదు సార్. తెలిసిన వాళ్ళ చేత చెప్పిస్తే మధ్యాహ్నం 3 గంటలకి తెల్ల పేపర్ మీద కానిస్టేబుల్ చేత అనుమానం ఉన్న చోట రాపించుకున్నారు సార్. రాపించుకొని ఇంకా అంతే సార్. వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిగాను సార్, కొంచెం తొందరగా వెతికి పెట్టండి సార్ అంటే, ఎట్లా వెతకాలో చెప్పరా అంటే నేను వెతికి పెడతాను అంటున్నారు సార్. సార్ మీ స్టైల్లో మీరు ఎతకండి సార్ అంటే, మీ అమ్మగారు ఫోన్ కొట్టిరా అప్పుడు వెతికి పెడతాను అన్నారు సార్. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అతన్ని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన కృష్ణానది వరద ముప్పుకు గురైన కొలిపర మండలంలోని గ్రామాలను 2వ రోజు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాల్లో అందిస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. అలాగే ముంపుకి గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నవరపు లంక గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. పలు గ్రామాలకు రహదారి సరిగ్గా లేకపోవడంతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ బైక్పై ప్రయాణించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వరదలకు బాగా దెబ్బతిన్న పొలాలను, ప్రాంతాలను తిరిగి పరిశీలించడం జరిగిందన్నారు. వరదలకు నష్టపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కాకుండా అదనపు ప్యాకేజ్ అందించేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వరదల వల్ల ప్రజలు, రైతుల నష్టాన్ని, సమస్యలను చూపించి వివరించినట్లు తెలిపారు. లంక గ్రామాలకు రహదారులు, రిటర్నింగ్ వాల్ కట్టే ఏర్పాటు అంశాలు లాంగ్ ప్రాసెస్తో కూడిన పనులని పేర్కొన్నారు. గుంటూరు పార్లమెంట్లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలైనటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలు జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వరద ముంపు లంక ప్రాంతాల్లో నిన్న ఈరోజు పర్యటించి రైతాంగం ప్రజల సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు ఎంత సహాయం చేయగలరు అని పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. వరద ముంపుకు గురైన రైతులకు ప్రజలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతులకు న్యాయం చేయాలని తాపత్రయపడుతున్నారని, ముంపుకు గురైన రైతులు ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని అందరి కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మీరు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఇచ్చేది ముఖ్యంగా దాంతోనే నీళ్లు పూర్తాం. ఒక్కోళ్ళు కాస్త కూర్చుంటే ఎక్కువ కట్టుకునేవాడు ఉన్నారు. అట్లా మీరు కనీసం ఇల్లు కట్టుకోవాలన్నా మీరు కూడా చేయండి, పని చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి. రెండు కలిపితేనే మీకు బయట ఇల్లు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంత 1,50,000 వాళ్ళకి ఒక్కోళ్ళకి ఎంత అట్లా ఆలోచన చేసి మీకు ఇల్లు కావాలి, శాశ్వతంగా ఇల్లు కావాలి కాబట్టి. మొన్న 30వ తారీఖు 31వ తారీఖు పడిన వర్షాల తర్వాత మనకి కృష్ణా నదిలో ఫ్లడ్ రావడం జరిగింది. ఇక్కడ కొల్లిపర మండలంలో బొమ్మవాణిపాలెము, తర్వాత అన్నవరపు లంక, కొత్తూరు లంక, ఈ గ్రామాలన్నీ కూడా మనకి బాగా హ్యాబిటేషన్ ఏరియాలో కూడా వాటర్ వచ్చి అందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి కూడా తీసుకెళ్లాల్సిన నెసెసిటీ వచ్చింది. మనకి ఇప్పుడు వాటర్ రిసీడ్ అవ్వడంతో ఈ గ్రామాల్లో అందరూ కూడా సందర్శిస్తున్నాము. మనకి ఇక్కడ జరిగిన డ్యామేజెస్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము అనేది ఎన్యూమరేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నాము. మనకి ఎలా అయితే చాలామంది వాళ్ళ హౌసెస్లో కానీ స్మాల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడము, లేకపోతే హట్స్, ముఖ్యంగా చాలా హట్స్ పూర్తిగా కూలిపోవడము, క్యాటిల్ షెడ్స్ డిస్ట్రాయ్ అవ్వడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో లోకల్గా వ్యాపారులు ఏదైతే పుష్ కార్డ్స్ ఇవన్నీ వాడతారో అది కూడా ఈ వరదలు పోయింది. సో దాన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా విడిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని క్రాప్స్ డ్యామేజ్ కూడా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి లిస్ట్ అంతా కూడా సోషల్ ఆడిట్కి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఏదైతే కొంతమంది పశువులు కానీ గేదెలు కానీ వేరే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా పోయాయో అవి కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. వాటికి కూడా ఫీడ్కి కూడా అరేంజ్ చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే ఇతర డ్యామేజెస్ ఏమున్నా కూడా అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైసు, 1 kg ఆర్జీ దాల్, 1 kg షుగర్, 1 లీటర్ ఆయిల్ ప్లస్ 1 kg పొటాటో అండ్ 1 kg ఆనియన్, ఈ కిట్స్ కూడా మనం ఊర్లో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటిలన్నింటినీ అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే
ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని వీటిలన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బతింటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం. ఎందుకంటే కౌలు రైతులు అనేది దాదాపు 80% వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం, తపన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున సంతోషించదగ్గ విషయం అని చెప్పి, అదేవిధంగా ఎవ్వరు కూడా మనం అనుకున్న సమస్యల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి పెంసాని చంద్రశేఖర్ గారు. చిన్నపిల్లలు మరియు స్త్రీలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పోషణ్ మాసోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి తెలిపారు. పట్టణం మారిస్పేట మట్టం బజార్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనత లేకుండా పాలు, గుడ్లు, ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ స్వప్న, వెంకటలక్ష్మి, అనూష తెలిపారు. సచివాలయ ఏఎన్ఎం విజయలక్ష్మి, మహిళా పోలీస్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. పోషకాహార మాసోత్సవాలు మేము 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సెప్టెంబర్ మాసం అంతా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ మాకు ఇచ్చిన యాక్టివిటీస్ ప్రకారము ప్రతిరోజు కూడాను అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అదే యాక్టివిటీ చేయించడం జరుగుతుంది. అట్లాగే గర్భవతి, ఇది పోషకాహార మాసోత్సవాలు కాబట్టి గర్భవతులకి, బాలింతలకి అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, తీసుకోవటం వల్ల కలిగే లాభాల గురించి గర్భవతులకి, బాలింతలకి, అట్లాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల తల్లులు అందరికీ కూడాను వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.